సరే బ్రదర్ చూడండి, మొబైల్ వివో మోడల్ నెంబర్ ఎంత? 581. కంప్లైంట్ ఏంటంటే ఛార్జింగ్ పెడితే రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేదంటే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు కానీ ఏం చూపిట్లా. మొబైల్ పవర్ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టినా ఏం చూపించలేదు. మొబైల్ స్విచ్ ఆఫ్లో పెట్టినా ఏం చూపించట్లా. ఫోన్ ఆన్లోనే ఉంది, మొబైల్ పవర్ ఆన్ చేసిన అన్నాను కదా. అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతున్నట్టు కానీ డిటెక్ట్ అవ్వట్లేదు. మెయిన్ అది ఛార్జింగ్ డిటెక్ట్ అవ్వట్లే. మరి ఈ కంప్లైంట్ని ఎలా ట్రేస్ అవుట్ చేయాలి ఏందనేది చూద్దాము. ఆల్రెడీ కొన్ని జంపర్లు అయితే ఉన్నాయి ఇక్కడ. సార్ చూడండి, దాంట్లో పిన్ చేంజ్ చేసినట్టున్నారు. సపోర్ట్ వరకు జంపర్ వేసారు, మెయిన్ బోర్డు దాకా జంపర్ వెళ్ళిందో వెళ్ళలేదు. మెయిన్ బోర్డు కూడా వేసారు. కనిపిస్తుందా? మెయిన్ బోర్డులో వీబస్ లైన్ అక్కడ దాకా జంపర్ వేసింది. మరి సెంట్రెస్ట్ దగ్గర ఏదో చూస్తున్నారు. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ కేసు ఉందా? ఇక్కడ కూడా కొన్ని జంపర్లు ఉన్నాయి. చూద్దాం ఈ మొబైల్లో ఏం ప్రాబ్లం ఉంది, ఎందువల్ల ఇది ఛార్జింగ్ డిటెక్ట్ అవ్వట్లేదు. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఏం చేయాలి ఫస్ట్ మనం? ఫస్ట్ ఛార్జర్ కనెక్ట్ చేద్దాం. ఛార్జర్ కనెక్ట్ చేసి మనం ఏం చెక్ చేయాలా? వి బస్ వోల్టేజ్ వస్తుందా చెక్ చేయాలి. వి బస్ ఎంత వస్తుంది? 5.2 వస్తుంది. వస్తుందా? 5.2 వస్తుందా? ఓకే, సబ్ బోర్డులో వస్తుంది. డైరెక్ట్గా ఇంకా మెయిన్ బోర్డులోకి వచ్చేద్దాం. వస్తుందా? మెయిన్ బోర్డులో కూడా మనకి 5.1 వోల్టేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఛార్జింగ్ ఐసీ ఉంది కదా, ఛార్జింగ్ ఐసీ దగ్గర చూద్దాం. ఇదేనా ఛార్జింగ్ ఐసీ? ఇది ఓవైపీ ఐసీనా? చూద్దాం, ఇక్కడ వస్తుందా చూద్దాం. వస్తుందా? ఏడొస్తుంది. నెక్స్ట్ ఓవైపీ ఐసీ యువతల వస్తుందా? ఓవైపీ ఐసీ కూడా దీన్ని ఆపల పంపిస్తుంది. ఇంకా ఛార్జింగ్ ఐసీలోకి వస్తున్నట్టే. ఇంకా చూడండి, ఎంఐడి క్యాప్. ఓకేనా? ఎంఐడి క్యాప్ మీదకి వోల్టేజ్ వస్తుందంటే ఏమని అర్థం? వీబస్లోకి వోల్టేజ్ ప్రాపర్గా వస్తుందని అర్థం. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? విపిహెచ్ పవర్ వస్తుందో చూడాలి. విపిహెచ్ పవర్ రాకపోతే మొబైల్ ఆన్ కాదుగా. అంటే విపిహెచ్ పవర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వస్తున్నట్టునా చెక్ చేద్దాం. ఇదే విపిహెచ్ కాయిల్, ఇదేనా? ఎంత వస్తుంది? 3.5 వస్తుంది. ఓకేనా? పర్లేదా? పర్లేదు. నెక్స్ట్ వీబ్యాట్ వస్తుందా లేదా?
బ్యాటరీ కనెక్టర్ మీద చూద్దాం. ఎంత వస్తుంది? ఓకేనా? వీబ్యాట్ కూడా ఓకేనా? ఫ్లక్చువేట్ అవుతుందా? స్టేబుల్గా ఉందా? స్టేబుల్ ఉంది. నెక్స్ట్ ఇది ఉంది కదా, బ్యాటరీ ఐడి, బ్యాటరీ థర్మల్ ఎంత వస్తుంది? రావట్లే. రేట్ ఎంత వస్తుంది? 0.87 సంథింగ్ వస్తుంది. ఓకేనా? దీని మీద ఏం రావట్లేదు. ఓకే, ఇంతవరకు ఓకే ఉంది. డిపిడిఎం లైన్స్ ఉన్నాయి కదా, డిపిడిఎం లైన్స్ వల్ల మనకి ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే చూపించకపోవడం అంటూ ఏమి ఉండదు. ఒకవేళ ఫేక్ ఛార్జింగ్ వస్తే రావచ్చు, కానీ ఛార్జర్ కనెక్ట్ చేస్తే అసలు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా అయితే ఉండడం అయితే ఉండదు 90%. ఇక ఈ ఎంటీకే చిప్ సెట్లో 90% ఈ కంప్లైంట్ అంటే ఛార్జర్ కనెక్ట్ చేస్తే నో రెస్పాన్స్ ఉండే అవకాశం ఏ లైన్కి ఉందంటే విసిడిటి లైన్కి ఉంది. విసిడిటి లైన్ ఉంది, దాన్నే వోల్టేజ్ ఛార్జింగ్ డిటెక్షన్ అంటారు లైన్ పేరు. షార్ట్కట్లో విసిడిటి అంటారు. ఫుల్ ఫామ్ వచ్చేసి వోల్టేజ్ ఛార్జింగ్ డిటెక్షన్. ఆ లైన్ ఎక్కడ ఉందో మనము చూడాలి. వాస్తవానికి దీనికి హార్డ్వేర్ సొల్యూషన్లో ఆ లైన్ గురించి ఏమి ఉండదు. ఓకేనా? మరి దీనికి స్కెమాటిక్ లేదు, ఉందా? చూడండి ఒకసారి, చూడొకసారి. ఇది ఛార్జింగ్ ఐసి. దీంట్లో మనకి ఇది వి బస్ ఏనా? ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. ఇది వి బస్ టెస్ట్ పాయింట్. తర్వాత ఓవిపిఐసి దాటిన తర్వాత మనకి వి బస్ ఉంది. ఇక్కడ చూడండి, పిఎంఐసి కాడ మనకి ఒక రెజిస్టర్ కనెక్ట్ అయింది. వాస్తవానికి విసిడిటి, ఛార్జర్ ఎల్డిఓ రెండు ఉంటాయి. ఇది ఛార్జర్ ఎల్డిఓ లైన్, ఛార్జర్ ఎల్డిఓ, సిహెచ్ఆర్ ఎల్డిఓ, ఛార్జర్ ఎల్డిఓ లైన్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే విసిడిటి. విసిడిటి లైన్ కూడా వి బస్ లైన్లోనే ఉంటుంది. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇది పిఎంఐసి కనెక్ట్ అయి ఉంటుంది. ఒక సైడ్ ఏమో వి బస్ లైన్కి, ఇంకో సైడ్ ఏమో మెయిన్ పిఎంఐసికి వెళ్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే వోల్టేజ్ డివైడ్ అవ్వాలి. చూడండి, కనిపిస్తుందా? వోల్టేజ్ డివైడ్ అవ్వాలి అంటే ఎంత వోల్టేజ్కి? వి బస్ మీద లైన్ మీద ఎంత వోల్టేజ్ వస్తుంది? 5.2 కదా. ఇక్కడ మనకి ఒక రెజిస్టర్ వచ్చేసి మనకి 330 కిలో ఓమ్స్ ఉంటుంది. ఒకటి 330 కిలో ఓమ్స్ ఉంటుంది, ఇంకోటి 39 కిలో ఓమ్స్ ఉంటుంది. ఓకేనా? ఈ సర్క్యూట్లో కానీ మనకు ప్రాబ్లం వస్తే ఛార్జర్ కనెక్ట్ చేసినట్టు ఎటువంటి రెస్పాన్స్ అయితే ఉండదు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చెక్ చేద్దామంటే ఈ కాంపోనెంట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందో చూడాలి ఫస్ట్. అది మనకి ఈ మోడల్లో స్కెమాటిక్ లేదు కదా, మీరు ఎట్లా చెప్తున్నారు అంటే నేను కాంపాటబుల్ తీసుకుంటా. కాంపాటబుల్ అడిగితే ఎట్లా తీసుకోవాలి?
పవర్ ఐసీ ఏముంది 6357 సిఆర్వి. ఎంఆర్వి ఉందా? సరే, సిఆర్వి ఉన్నా ఎంఆర్వి ఉన్నా ఒకటే ప్యాటర్న్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి సేమ్ 6357 సిఆర్వి కానీ ఎంఆర్వి కానీ వేరే మోడల్ చూడాలి. వేరే మోడల్ దేంట్లో ఉంది? రెడ్మీకి వెళ్దాం. రెడ్మీ 6A కానీ 9A కానీ ఉందిగా, 9A తీసుకుందాం. 9Aలో స్కెమాటిక్ చూద్దాం. మనకి రిజిస్టర్స్ వాల్యూ కావాలి కదా, ఆ రిజిస్టర్స్ వాల్యూ మనకి ఇక్కడ లేవు. కాంపాటబుల్ తీసుకొని దాంట్లో ఎంత వాల్యూ ఇచ్చాడో దాన్ని బట్టి దీన్ని చూద్దాం. దీంట్లో మనకి నేను డైరెక్ట్ పాయింట్ మీదకి వచ్చేస్తాను. VCDT అని టైప్ చేస్తాను. VCDT వచ్చిందా? ఇక్కడ చూడండి, VBus వస్తుందా? ఇక్కడ ఎంత ఉంది వాల్యూ? R1 రిజిస్టర్ వాల్యూ ఎంత ఉంది? 330 కిలో ఓమ్స్ ఉంది. R2 ఎంత ఉంది? 39 కిలో ఓమ్స్ ఉంది. VBus నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది వోల్టేజ్? 5.2 వస్తుంది. ఇక్కడ ఏం జరగాల? వోల్టేజ్ డివైడ్ అవ్వాలి. డివైడ్ ఎంత అవుతుంది? ఇదిగోండి VCDT ఎంత అవుతుంది వోల్టేజ్ డివైడ్ అంటే 0.5 రావాలి. క్యాల్కులేషన్ చేస్తే R1 ఇన్పుట్, R1 R2 ఈ మూడుని డివైడ్ చేస్తే ఇక్కడ మధ్యలో నుంచి ఎంత వోల్టేజ్ డివైడ్ అవుతుంది అంటే, ఈ మధ్యలో నుంచి లైన్ లాగుంది కదా, కనిపిస్తుందా లైన్? ఈ మధ్యలో నుంచి ఈ లైన్లో నుంచి మనకి 0.5 వోల్ట్ అనేది రావాలి. 0.5 వోల్ట్ అనేది PMICకి వెళ్తేనే ఛార్జర్ కనెక్ట్ చేసినట్టు PMIC సెన్స్ చేస్తుంది. ఆ 0.5 వోల్ట్ కానీ పాకపోతే ఛార్జర్ కనెక్ట్ చేయనట్టే అది ఫీల్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుద్ది? ఛార్జర్ కనెక్ట్ చేసినట్టు సింబల్ చూపిది. ఇది పవర్ సింబల్. బ్యాటరీ కాడ మనం ఛార్జర్ కనెక్ట్ చేయగానే పవర్ సింబల్ రావాలి కదా, కనెక్ట్ చేసినట్టు. మన స్క్రీన్ మీద ఇండికేషన్ పర్సంటేజ్ కానీ ఇండికేషన్ చూపించాలి. ఇప్పుడు దీంట్లో ఎటువంటి చలనం లేదు, పవర్ సింబల్ చూపించట్లేదు, ఆ ఇండికేషన్ అంటే పర్సంటేజ్ కూడా మనకేమీ చూపించట్లేదు. ఆఫ్లో అయినా కానీ ఆన్లో అయినా కానీ. ఓకేనా? ఇప్పుడు ఇంకొక విషయం మనం ఇక్కడ క్లారిటీ తెచ్చుకుందాం. ఛార్జర్ డిస్కనెక్ట్ చేసిన ఇంకొక లైన్ చూడండి, ఇక్కడ కూడా ఛార్జర్ LDO లైన్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇది రేపు వచ్చే క్లాస్లో వస్తుంది మీకు. ఈరోజు చెప్పిన క్లాస్లో క్వాల్కామ్ కాబట్టి రాలేదు, రేపు మీడియాటెక్ చెప్తాను, దాంట్లో వస్తుంది. ఇటు చూడండి, VBus ఉందా? 5.2 వస్తుంది. ఒక రిజిస్టర్ ఉంది, ఎంత వాల్యూ ఉంది? 7.5 కిలో ఓమ్స్ ఉంది. యువతలు ఎంత రావాలా? 2.8. ఓకేనా? ఈ రెండు లైన్సే మనకు ఆడ కనిపించింది. ఏడా? ఇదిగోండి, ఇక్కడ VBus లైన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు OVPIC యువతల ఇది VCDT కనిపించింది. ఇదే VBus లైను ఇదిగోండి, ఎక్కడ కనిపించిందా? ఇక్కడ ఛార్జర్ LDO ఉంది. దీని మీద 2.8 రావాలా? అక్కడేమో ఎంత వస్తుంది? 0.5 రావాలా? ఫస్ట్ ఇక్కడ 0.5 వస్తుందా లేదా చూద్దాం. ఈ కాంపోనెంట్ రెండు మధ్యలోకి 0.5 వోల్టేజ్ అనేది వస్తుందా లేదా చూద్దాం ఒకసారి. దానికంటే ముందు బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి బక్ వోల్టేజ్ వస్తానే లేదో ఒకసారి చూద్దాం. వస్తుందా?
వస్తుందా? కొన్ని విపిహెచ్ వస్తుందా? విపిహెచ్ ఓకే. బక్ వస్తుందా? దీనికి రాలేదు. దీనికి వస్తుందా? దీనికి రాలేదు. ఇక్కడ 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 నో రెస్పాన్స్. ఎందుకు బక్ రాలేదు? పవర్ ఐసీలో ఛార్జింగ్ పార్టీషన్ అనేది యాక్టివేట్ అవ్వాల. ఓకేనా? వాస్తవానికి ఛార్జర్ కనెక్ట్ చేసి వితౌట్ బ్యాటరీ తోటి బక్ వచ్చేసేయాలి. వితౌట్ బ్యాటరీ తోటి బక్ వోల్టేజ్లు వచ్చేస్తాయి జనరల్గా. ఎందుకు? విపిహెచ్ జనరేట్ అయ్యింది. విపిహెచ్ మెయిన్ పవర్ ఐసీకి వెళ్తుంది. ఐసీ బాగుంటే ఎమ్మటనే బక్కాల్సి మీదకి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఛార్జింగ్ పార్టీషన్ అనేది ఛార్జింగ్ ఐసీలో కాకుండా 6357 సిఆర్వి ఎంఆర్వి కాన్సెప్ట్లో మెయిన్ పిఎంఐసీలో కూడా ఛార్జింగ్ పార్టీషన్ ఉంటుంది. ఓకేనా? ఆ ఛార్జింగ్ పార్టీషన్ ఫస్ట్ యాక్టివేట్ అయితేనే ఛార్జర్ కనెక్ట్ చేశారనే విషయం ఐసీ సెన్స్ చేస్తుంది. ఏది? మెయిన్ పవర్ ఐసీ. అప్పుడు ఏం చేస్తుంది? బక్కుని రిలీజ్ చేస్తుంది. అప్పుడు దాకా బక్కుని రిలీజ్ చేయదు. వాస్తవానికి ఇప్పుడు బక్ రిలీజ్ అవ్వాలి. బక్ రిలీజ్ కాకపోతే మొబైల్ ఆన్ అయితే ఆన్ కాదు. అందుకే ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు మనకి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అదే బ్యాటరీ పెడతాం చూడండి. బ్యాటరీ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది. ఏం రాలేదు. మొబైల్ టర్న్ ఆన్ చేద్దాం. మొబైల్ పవర్ ఆన్ చేద్దాం. ఇప్పుడు చూడండి. వచ్చిందా? ఏం లేదు. ఒక కాయిల్ మీదకి రాదులేదు దీంట్లో. ఓకేనా? ఏడా ఇక్కడ ఇక్కడ ఓకేనా? ఇప్పుడు బక్కాల్సి మీదకి వోల్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది? మొబైల్ ఆన్ అయింది. ఆన్ అయితే బక్కాల్సి మీదకి అంటే ఆన్ అయితే టోటల్గా బ్యాటరీ తోటి మొబైల్ మొత్తం ఆన్ అవుతుంది కాబట్టి వోల్టేజ్లు వస్తున్నాయి. కానీ ఛార్జర్తో రావాలిగా. కానీ ఛార్జర్తో రావట్లేదు. ఎందుకు? ఈ విసిడిటి లైన్ కానీ ఛార్జర్ ఎల్డిఓ లైన్ కానీ ఇవన్నీ అంటే మెయిన్ పిఎంఐసీలో ఉన్న ఛార్జింగ్ పార్టీషన్ అనేది యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి మనకి పవర్ ఐసీ బక్కుని రిలీజ్ చేయట్లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి విబస్లో ఏమీ చూద్దాం. ఇందాక మనం అటు చూసాం కదా ఓవిపిఐసి దగ్గర. దీని మీదకి మనకి విబస్ రావాలిగా. దేని మీదకి? విసిడిటి లైన్లో ఉన్న రెజిస్టర్ మీదకి. దేనది కదా? వస్తుందా? 5.2 వస్తుంది. రిజిస్టర్కి యువతల పక్క మనకి గ్రౌండ్ ఉంటుంది. ఈ పక్క అవసరం లేదు. మధ్యలో ఎంత రావాలా? 0.5 రావాలా. వచ్చిందా? వచ్చింది. ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ ఛార్జర్ ఎల్డిఓ ఉంది కదా. ఇంకోటి ఇక్కడ ఎట్టుందో చూద్దాం. కొంచెం పక్కన అడ్డంగా క్యాప్ ఉంది. డయోడ్ ఉంది. డయోడ్ పైన రిజిస్టర్ ఉంది. ఒకసారి దాంట్లో చూద్దాం. ఇదే కదా? ఈ బస్ వస్తుందా? ఎంత వోల్టేజ్ వస్తుంది? వస్తుందా? ఎంత రావాలి వోల్టేజ్?
2.8 రావాలి. ఇక్కడ ఎంత వస్తుంది? యువతల పక్క ఏమో వి బస్ వోల్టేజ్ వస్తుంది, 5.2 వస్తుంది. అవతల మనకి 2.8 రావాల్సింది ఎంత వస్తుంది? 0.8 వస్తుంది. 0.8 వస్తే ఛార్జర్ లెవెల్ అయిన ఓకే ఉన్నట్టు కాదు కదా, 2.8 రావాలి. మ్యాక్సిమం మనకి ప్రాబ్లం ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మల్టీమీటర్ని ఓమ్స్ మోడ్లో సెట్ చేసుకొని ఈ రెజిస్టర్ వాల్యూ ఎంత ఉందో, ఈ రెజిస్టర్ ఏమైనా ఓపెన్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. దానికంటే ముందు కొంచెం క్లీన్ చేద్దాం. ఇక్కడ డస్ట్ ఎక్కువ ఉంటుంది ఉందా, ఇది కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది ఇక్కడ. క్లాత్ కాంపోనెంట్స్ వరకునే ఉన్నాయి. అక్కడ కాంపోనెంట్ ఉందా లేదా చూడు ఒకసారి. వాల్యూమ్ డౌన్ సంబంధించినయా? వాల్యూమ్ డౌన్ రెండు కాంపోనెంట్స్ ఉండాలా? ఒకటి లేదు, ఒకటే ఉంది. సరే, దాని సంగతి మళ్ళీ చూద్దాం. మనకు కావాల్సింది ఇది. చూడండి, కొంచెం అక్కడ లెడ్ ఎక్కువ అంటించినట్టున్నారు. అది తెలిసి ఆ హీట్కి ఎక్కువ ఉంటుంది అది. అట్లా జుట్టు పుట్టుకొని లాగాల. చూద్దాం.
ఇది బయటికి చేద్దామంటే ఇక్కడ ఏమో టేబుల్ వేస్తున్నారు. పర్లేదా? తీసేయండి సార్, పర్లేదు. ఏంది గొప్ప చేస్తున్నారు ఏం మరి చెంపలు మళ్ళీ వేసుకుంటే చేస్తాను. బ్యాటరీ బటన్ ఉంటుంది కదా, ఆన్ ఆఫ్ జంప్ వేసాడు గ్రౌండ్ రికార్డ్ అవుతుంది కదా, మాటలు రికార్డ్ అవుతాయి. ఆ రిజిస్టర్ వాల్యూ ఎంత ఉండాలా? 7.5 కిలో ఓమ్స్ ఉండాలా. గ్రిడ్ అట్టా ఉందా? సెవెన్ 7.5 కిలో ఓమ్స్ ఉండాలా రిజిస్టర్. ఎంత వాల్యూ ఉందో చూద్దాం. ఎంత వాల్యూ ఉండాలా? ఓఎల్ కింద చూద్దాం. బజర్ మోడ్లో ఉందా? ఇది ఓమ్స్ మోడ్. ఎంత వస్తుంది? 0.3 మెగా ఓమ్. ఓకేనా? రివర్స్ చెక్ చేద్దాం. సేమ్ అంతే ఉంది. ఓకే అన్నట్ట. ఎంత ఉండాలి అది? 7.5 కిలో ఓమ్స్ ఉండాలి. కింద చెక్ చేద్దాం ఒకసారి. 1 కిలో ఓమ్. 1 కిలో ఓమ్. రివర్స్ చెక్ చేద్దాం. 1 కిలో ఓమ్. ఓకేనా? పైది మాత్రం మనకి తేడా వచ్చింది. మళ్ళీ ఒకసారి వోల్టేజ్ చెక్ చేద్దామా? మనం ఇందాక తేడా చెక్ చేసినాము.
ఎక్కడికి వచ్చిందా రిజిస్టర్? క్లీన్ చేసింది ఇది కింద వి బస్ 0.5 VCDT. ఇక్కడ మనకి వి బస్ 0.8 2.8 రావాలి. ఓకేనా? ఈ రిజిస్టర్ని మనం చేంజ్ చేద్దాం. దేన్ని బేస్ చేసుకుని దాని వాల్యూ కనుక్కుంటాం అంటే కాంపాటబుల్ ఎంటీకే కాంపాటబుల్లో VCDT ఛార్జర్ LDO లైన్లో 7.5 కిలో ఓమ్స్ రిజిస్టర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా. ఇదండి వి బస్ వస్తుంది. ఏం లైన్ ఇది? ఛార్జర్ LDO లైన్. ఇక్కడ ఎంత వాల్యూ ఉండాలి రిజిస్టర్? 5 కిలో ఓమ్స్. ఇక్కడ మనకి బిట్ మ్యాప్లో కూడా అది ఛార్జర్ LDO లైనే కదా. ఇది వి బస్, ఇది ఛార్జర్ LDO. ఎంత వాల్యూ ఉండాలంటే 7.5 కిలో ఓమ్స్. సో ఇప్పుడు వేరే డోనర్ బోర్డులో 7.5 కిలో ఓమ్స్ రిజిస్టర్ని చేద్దాం. రెడ్మీ 9A ఒకటి ఉంది స్క్రాప్ బోర్డు. వీటిలో చూద్దాం. ఉందా? 7.5 కిలో ఓమ్స్. రివర్సల్ చెక్ చేద్దాం. ఓకేనా? ఇది సరిపోద్ది. ముందు దీన్ని తీసేయాలిగా. పేస్ట్ ఏదేనా? నేను 100 మెయింటైన్ చేస్తాను. టూ స్టార్టింగ్ చెప్పినా కదా 300 310.
ఇప్పుడు చూద్దాం రెసిస్టర్ వాల్యూ ఎంత ఉందో. సెవెన్ పాయింట్ 3 కిలో ఓమ్స్, 7.4, కొంచెం దగ్గరలో ఉంది. రివర్సల్ చెక్ చేద్దాం. ఓకేనా, ఇందాక ఎంత వచ్చింది? 0.3 మెగా ఓమ్స్ వచ్చింది. ఓకేనా, మొత్తం మీద రెజిస్టర్ అనేది హై వాల్యూ అయింది. మెగా ఓమ్స్ అంటే ఓమ్స్ని దాటిపోయింది, కిలో ఓమ్స్ని దాటిపోయింది, మెగా ఓమ్స్కి వెళ్ళిపోయింది. అంటే రెజిస్టర్ అనేది దాని వాల్యూని పెంచుకుంది, అమాంతంగా హైగా పెంచుకుంది. రెజిస్టర్కి ఎప్పుడైనా కానీ వాల్యూ రెజిస్టర్ అయితే ఓపెన్ అయ్యిద్ది, లేదంటే హై వాల్యూ అవుతుంది, వాల్యూ పెరిగిపోద్ది. ఇప్పటికి 1 కిలో ఓమ్ ఉన్నది 100K అయిపోవచ్చు, లేదంటే 1 మెగా ఓమ్ అయిపోవచ్చు, హై వాల్యూ అయిపోద్ది. ఈ రెజిస్టర్ ఏంటంటే దాని వాల్యూని పెంచుకోవడం వల్ల యువతల మనకి 5 వోల్ట్ వస్తుంది, 5.2 V బస్ వోల్టేజ్ వస్తుంది. ఈ రెజిస్టర్ వాల్యూ పెరగడం వల్ల యువతలు మనకి ఏం రాల. ఓకేనా, ఇది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం యువతలు ఎంత వోల్టేజ్ వస్తుందో. పిఎంఐడి క్యాప్ ఓకే, ఈ బస్ ఓకే. ఈ బస్ ఓకే. 2.8 ఓకేనా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు బగ్గు వస్తుందా లేదా చూద్దాం. బగ్గు వోల్టేజ్లు ఏం లేదు, వస్తుందా? ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు, ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. అంటే ప్రాబ్లం ఇంకా అవలా. బ్యాటరీ పెట్టి చెక్ చేద్దాం సార్. ఓకేనా, ఓకేనా. హైరల్ డివో ఇది, మిగతా 0.82 కాయిల్స్. ఈ కాయిల్స్ మీదకి మనకి వోల్టేజ్ రాదు. ప్రాబ్లం ఉండింది కదా ఇందాక ప్రాబ్లం ఉండింది కదా, ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అయింది. పవర్ బటన్ జంపర్ లేద్దాం. ఈ గ్రౌండ్కి ఇచ్చాడు, ఇక్కడ దేనికి ఇచ్చాడు?
ఫస్ట్ దగ్గర ఉండదు, సెకండ్ దానా? ఫస్ట్ కదా. మధ్య పెట్టేసి మంచిది కాదు. వన్ 1.1 తీసుకుంటుంది అలాగే. ఓకేనా, క్లియర్. ఇందాక రెస్పాన్స్ లేదు, ఇప్పుడు సింబల్ చూపిస్తుంది. ఒకసారి మొబైల్ పవర్ ఆన్ చేసి పవర్ ఆన్ కండిషన్లో కనెక్ట్ అవుతుందో చూడాలిగా. చూడండి, ఓకేనా. 2% పవర్ సింబల్, ఇందాక రెస్పాన్స్ లేదు, ఇప్పుడు పవర్ సింబల్ వచ్చింది 2%. ఇంకా అట్లాగే ఉంచితే ఇక్కడ 1.1 తీసుకుంటుంది, స్టోర్ అవుతుంది ఇంకా. ఓకేనా, ఇది సింపుల్గా ఒక చిన్న రిజిస్టర్. మనం ఛార్జింగ్ ఐసీ మీద పోలేదు, పవర్ ఐసీ మీదకి వెళ్ళలేదు, ఎక్కడెక్కడ తిరగల. ఓకేనా, 2 స్టెప్పులు మనకు అర్థమైపోయింది, VCDT ఒకటి, ఛార్జర్ అంటే ఒకటి. ఓకేనా, ఇట్లా ట్రబుల్ షూట్ అంటే ఇది. కనిపించిన ప్రతి ఐసీని మార్చుకుంటూ పోవడం కాదు, ఐసీ రివాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే కరెక్ట్గా ఎక్కడైతే మన ప్రాబ్లం ఉందో అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే బోర్డు అంతా తిరగాలనిపిస్తుంది. అదే ఉండొచ్చేమో, ఇది ఉండొచ్చేమో. ఇక్కడ చూడండి, సపోర్ట్లు జంపర్ వేసారు, అది VCTT, అది VBus లైన్ కూడా కాదు, అది DPDM లైన్. అది దాని నుంచి ఒకవేళ పోయిందేమో అది ప్రింట్, అది ఇక్కడికి వేసారు. ఇక్కడి నుంచి మళ్ళీ ఇదిగోండి VBus లైన్కి వేసారు. ఇంక అక్కడి నుంచి
ఇక్కడ ఏదో చిన్న వర్క్ చేసినట్టున్నారు, అది ఎందుకు చేశారు అనేది అర్థం కాలేదు. ఇక అక్కడి నుంచి వదిలేశారు.